నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు. కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలని నేతల డిమాండ్. వైసీపీ నేతల పాత విమర్శలతో టీడీపీ ఫ్లెక్సీ రాజకీయం. బొత్స ధర్మాన తీరును ఎండగట్టిన తెలుగుదేశం నాయకులు. ప్రమాద బాధితుడికి ప్రాణదాతగా నిలిచిన మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రోటోకాల్ పక్కన పెట్టి తన కారులోనే ఆసుపత్రికి తరలింపు. విజయనగరంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో జరగబోయే ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలను కార్మికులు, ఉద్యోగులు అందరూ జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొగుత అశోక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని అమర్భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా 12వ మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మారడానికి 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి అత్యంత వేగంగా అమలు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక కోడ్ల ఉపసంహరణకు పోరాటాలు ఉధృతం చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో వ్యవసాయ కార్మికుల వలసలను రూపుమాపాలనే లక్ష్యంతో చట్టసభల్లో సిపిఐ, వామపక్షవాదులు ఆనాటి ప్రభుత్వంతో పోరాడి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాధించుకుంటే, నేడు కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ చట్టాన్ని వీబీజీ రామ్జీ పథకంగా మార్పు చేయడం దారుణమన్నారు. విజయనగరం జిల్లాలో మూతపడిన జూట్, ఫెర్రో ఎలైస్, చక్కెర మొదలైన పరిశ్రమలను తెరిపించాలని, పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో త్రాగునీరు, సాగునీరు అందించి వలసలు నివారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ 12వ మహాసభ ఏప్రిల్ 20, 2021లోనే జరుగుతుంది. అలాగే కార్మికులు ఏఐటీయూసీ 104 సంవత్సరాలు చరిత్ర గల ఏఐటీయూసీ విజయనగరంలో కూడా ఎనలేని పోరాటాలు చేసి కార్మిక హక్కులు అన్నీ కూడా పరిష్కారం చేసి ఏఐటీయూసీ ఈ 12వ మహాసభ భారీ ఎత్తున జరుగుతుంది. అలాగే ర్యాలీ, పబ్లిక్ మీటింగు, అలాగే మర్నాడు డెలిగేట్ మీటింగ్ కూడా విజయనగరంలోనే ఈ జిల్లా ఏఐటీయూసీ మహాసభలోనే జరుగుద్ది. అలాగే కార్మికులందరూ కూడా ఏఐటీయూసీ పోరాటాలు చేసి చాలా మటుకు కార్మికులకి హక్కులు కానీ, రావాల్సిన జీతభత్యాలు కానీ అన్నీ కూడా చాలా మటుకు సాధించాం. కాబట్టి ఈ 12వ మహాసభని కార్మికులందరూ కూడా ఈ ఏఐటీయూసీ పిలుపుకి కంపల్సరీ ఎటుండయి ర్యాలీకి, బహిరంగ మీటింగ్ అన్నిటి కూడా వచ్చి సహకరించవాలని కోరుతున్నాం. రాబోయే రోజుల్లోనే ఈ కార్మికుల్ని మున్సిపల్ కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ ఉన్న అన్ని కేటగిరీలో ఉన్న కార్మికులందరినీ పర్మిట్ చేయమని మా డిమాండ్. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలా, అలాగే కార్మికులకి చట్ట ప్రకారం రావాల్సిన రాయితీలన్నీ ఇవ్వాలని మేము ఈ మహాసభలు అయినాక కూకొని మాట్లాడి తీర్మానం చేసి ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి ఈ కార్మికులతో హక్కులన్నీ కూడా వచ్చినట్టు చేస్తాం. ఏఐటీయూసీగా మేము రిప్రజెంట్ తయారు చేస్తాం. ఏప్రిల్ 20, 21 తారీఖుల్లో 12వ మహాసభల్ని విజయనగరంలో జరుపుకుంటున్నాం. 20వ తారీఖున జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, యూనియన్స్ తరఫు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించుకొని 21వ తారీఖున డెలిగేట్స్ ప్రతినిధుల సభను ఏర్పాటు చేసుకొని రానున్న భవిష్యత్ మరొక 3 సంవత్సరాల కాలం నాటికి సంబంధించి ఏఐటీయూసీ కార్మిక వర్గ ఉద్యమానికి సంబంధించినటువంటి పోరాట కార్యాచరణని ఏర్పాటు చేసుకోవడం, తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రతినిధుల సభలో. అలాగే నూతన నాయకత్వాన్ని కూడా ఈ ప్రతినిధుల సభలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా స్కీమ్ కార్మికులందరినీ కూడా ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇవాళ మేము చెప్తున్నాం. మొన్ననే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ బోర్డుని మళ్ళీ కొనసాగిస్తామని చెప్పారు. మేము చెప్తున్నాం, ఆ సంక్షేమ బోర్డుని కొనసాగించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రేపు మహాసభల్లో తీర్మానం చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి కార్మికులు, ఉద్యోగులు మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవ్వాలి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడాలని కళ్ళకన్న ఒక యువకుడు అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే, బొబ్బిలి మండలం ప్రీడి గ్రామానికి చెందిన 26 సంవత్సరాల సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ సాఫ్ట్వేర్ ఉద్యోగ నిమిత్తం ఈ ఏడాది జనవరిలోనే అమెరికా వెళ్లారు. అక్కడ శనివారం తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సరదాగా గడిపేందుకు సమీపంలోని ఒక జలపాతం వద్దకు వెళ్లారు.
అక్కడ స్నానం చేసేందుకు జలపాతంలో దిగిన హరికృష్ణకు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతుంది. పుట్టినరోజు నాడే చేతికి అందించిన కుమారుడు విగత జీవిగా మారడంతో పీడి గ్రామంలోని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషాద వార్తతో గ్రామం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు అధికారులు సాయాన్ని కోరుతున్నారు. అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఊహించిన మలుపులు తిరుగుతుందని సీనియర్ జర్నలిస్ట్ రామ్ భూపాల్ విశ్లేషించారు. ఆదివారం విజయనగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ మరోవైపు ఇజ్రాయిల్ తన దాడులను ఏమాత్రం తగ్గించకుండా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఇరాన్ కూడా తన డిమాండ్ల సాధనలో పట్టుదలతో ఉంటూ యుద్ధ వ్యూహాలతో ముందుకు వెళ్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగిలి పోతన్న, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఎంవిఎన్ వెంకట్రావు, యూట్యూబ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై ఈ సదస్సులో కూలంకుషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో గురజాడ అధ్యయన వేదిక సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ఫ్లెక్సీ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుత వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ మరియు ధర్మాన ప్రసాదరావు చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలను గుర్తు చేస్తూ ఈ ఫ్లెక్సీని రూపొందించారు. పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఈ ఫ్లెక్సీని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గతంలో ఆ నేతలు జగన్ గురించి మాట్లాడిన పాత వీడియో క్లిప్పింగ్లను కూడా అందరి ముందు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కలిసిటి అప్పలనాయుడు మరియు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, వైసీపీ నాయకులు తమ ప్రయోజనాల కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ చేస్తున్న ఆరోపణలను ప్రజలు ఎవరూ నమ్మరని విమర్శించారు. నాడు జగన్ను తీవ్రంగా విమర్శించిన వారే నేడు ఆయన పంచెన చేరి నీతులు చెప్తున్నారని, వారి అసలు స్వరూపాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేయడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు గారు చెప్పిన వాక్యాలు చూస్తే, వారు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఉన్నప్పుడు చెప్పిన వాక్యాలే వారు మళ్ళీ ఒకసారి గుర్తు చేయటం జరిగింది. అయితే మా ఎవరికి అర్థమవలేదు ఏంటంటే, బొత్స సత్యనారాయణ దేనికోసం ఏడ్చారు. వారు చెప్పిన వ్యాఖ్యలే మళ్ళీ మన అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు. అయితే మనం చూస్తుంటే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ఆ కాలంలో ఏం జరిగిందని ఒకసారి పత్రికల్లో చూస్తే, వీడియోస్ తీసి చూస్తే, వారు చెప్పిన మాటలు, బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటలు ఇక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ మనం ప్రజలందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాము. వారు ఏం వ్యాఖ్యలు చేశారు అనేది గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తుంటే వారు చెప్పిందే అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు, కానీ కొత్తగా ఏమీ సృష్టించలేదు. వారు ఎందుకు ఏడ్చారనేది మరొక్కసారి ఆలోచిస్తే, కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని ఆలోచిస్తే మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ మొత్తం చూస్తే వారు ఎంతెంత మందిని, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎంతెంత మందిని స్వర్గలోకంలోకి పంపించారు, ప్రత్యక్షంగా పరోక్షంగా అయి ఉండొచ్చు. ఎటువంటి రాజకీయాలు వారు చేస్తూ ఉంటారు. ఫ్యాక్షనిస్ట్లో వారు ఫ్యాక్షనిస్ట్ కింగ్ అని పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి అనేది మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటాం. అంటే ఆయన ఏడుపులో ఏం కనిపించింది అనేది మనం అందరం కొద్దిగా సేపు ఆలోచిస్తే మనం మళ్ళీ ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది. బొత్స సత్యనారాయణ గారు రావచ్చు, ధర్మాన ప్రసాద్ గారు రావచ్చు, వారి టైంలో ఏది మాట్లాడారో వారు సేకరించి ఈరోజు సమాచారాన్ని ఈరోజు పత్రికలో వచ్చినాయి. ఇదేదో మనం ప్రైవేట్గా ప్రింట్ చేసినవి కాదు, ప్రధాన పత్రికలో వచ్చినవి, ప్రధాన ఛానల్లో వచ్చినాయి, అన్ని ఛానల్లో వచ్చినాయి. మాట్లాడిన తీరుని ఈరోజు మనం డిస్ప్లే చేసాం. దానికి ప్రజలందరూ కూడా వచ్చి తిలకిస్తున్నారు. దీనిని ఎక్కడితో పరిమితం కాకుండా ప్రజలు కూడా దీనిని వాట్సాప్లో షేర్ చేస్తూ ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఉత్తరాంధ్ర వైకాపా నాయకులకి,
మీ పార్టీని మీరు డెవలప్ చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు, కానీ మీ ఉనికిని కాపాడుకోవడానికి, మీ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి పిచ్చార్థి పార్టీ అయినా ఈరోజు ప్రజల ఆమోదం పొందిన తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, 5 కోట్ల ఆంధ్రుల్ని ఈరోజు ప్రజా హృదయాన్ని సంపాదించుకున్న ఎన్డీఏ కూటమిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, నాయకులపైన మీరు అభండాలేసి అసత్య ప్రసారం చేసే పరిస్థితి రావద్దనేది ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మా అభిమానులందరూ తీసుకోవడం జరిగింది. కనీసం మీరు మీ నాయకుడికి ఎలాగా జ్ఞానోదయం లేదు, మీరేంటి ఇతర పార్టీల్లో మంత్రులుగా చేశారు, అట్లీస్ట్ చెప్పండి. నవ్వుకుంటున్నారు జనాలు, మీరేమనుకుంటున్నారు, భయపడుతున్నారేమో, ఈ భయంతో రేపు ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. ఈరోజు ఏ రాజకీయ పార్టీకైనా సరే మాతో సహా ప్రజలకి అధికారం వచ్చారంటే ఏదో భయపడిచ్చే పరిస్థితి కాదండి, ఈ బాధ్యతతో ఇస్తారు. వీళ్ళు వస్తే ఈరోజు అధికారంలోకి వస్తే వీళ్ళు చేస్తారు, నమ్మకంతో ఇచ్చారు. ఆ రోజు మీ నాయకుడికి ఒక్క ఛాన్స్ అని అడిగాడు, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక అవకాశం ఇచ్చారు, అందుకే మరి ఇచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు రేపు పాదయాత్ర చేస్తే సుక్కలు చూపిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి. నువ్వేడు చూపిస్తావు? నీకే సుక్కలు చూపించారు ప్రజలు, ఆల్రెడీ చూపించి ఎక్కడ పెట్టాలో పెట్టారు. నువ్వు పాదయాత్ర చేసుకుంటావో జనం చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటావు, మాకు అవసరంలే, నువ్వు చేసుకో, మీరు చేసుకుని మీ కార్యక్రమం మీరు చేసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమిని ఈరోజు మీరు తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడితే, ఈరోజు చట్టం ఉంది, వ్యవస్థ ఉంది, ప్రతిదీ కూడా మేము ఏం చెప్తే జరిగిపోతున్న ఆలోచనలో ఉండడం తప్పు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లాలో ఒక యువకుడు తన వివాహ వేడుకను సామాజిక బాధ్యతతో ముడిపెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జొన్నవలసకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త దొంతల పాపునాయుడు తన కుమారుడు వెంకటేష్ బాబు వివాహాన్ని ఈ నెల 10వ తేదీన డెంకాడ మండలం పినతాడివాడలో వైభవంగా జరిపించారు. అనంతరం నగరంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించిన రిసెప్షన్ వేడుకల్లో వరుడు వెంకటేష్ బాబు స్వయంగా రక్తదానం చేయడమే కాకుండా తన బంధుమిత్రులను కూడా ఈ దిశగా ప్రోత్సహించారు. వరుడితో పాటు ఆయన అల్లుడు సంతోష్ బాబు మరియు ఇతర కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం కోసం రెడ్ క్రాస్ సిబ్బంది ప్రత్యేకంగా వివాహ వేదిక వద్దకే చేరుకుని రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా పాపునాయుడు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో గత కొన్ని దశాబ్దాలుగా తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ వంటి వేసవి నెలల్లో రక్త నిల్వల కొరత ఎక్కువగా ఉంటుందని, అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన కోరారు. పెద్దలు చేసే ఇలాంటి మంచి పనులను చూసి రేపటి తరం పిల్లలు కూడా స్ఫూర్తి పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో నేను 1993 నుండి సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. అలాగే ఈ రక్తదాన శిబిరాల వరకు 10 వరకు నేను పెట్టాను. నేను పెట్టిన ప్రతిసారి ఒక 50-60 మంది ఫోన్ చేస్తుంటే ఒక 10 మందిని వచ్చేస్తుంటారు. అలాగే మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ కూడా జొన్నవలసలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాను. అలాగే మా అమ్మాయి మ్యారేజ్లు కూడా ఏర్పాటు చేశాను. ఈరోజు మా అబ్బాయి మ్యారేజ్ రిసెప్షన్ సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ నా ఫ్రెండ్స్, వాడి ఫ్రెండ్స్, మా కుటుంబ సభ్యులు కొంతమంది ఇస్తూ ఇవ్వాలని. ఎందుకంటే మనకి ఏప్రిల్, మే, జూన్లో రక్త కొరత ఎక్కువగా ఉంటుంది. ఆ కొరతని మనం నివారించాలంటే మనలాగా ఇంకోళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని
చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నాలా ఇన్స్పిరేషన్ అవి మా పిల్లలు కూడా ఇప్పుడు మనం పిల్లల్ని బాధ్యతగా పెంచాలి, బాధ్యతగా మంచి పనులకి వాళ్ళు అలవాటు చేయని ఉద్దేశంతో ఇప్పుడు నేను వాళ్ళకి ఎదురుగా నేను చేస్తే రేపు మా డాడీ చేస్తే నేను చేస్తాను, వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుందని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు తలపెట్టాను. ఇది మా ఆలోచన కాదు, మా నాన్నగారు ఆలోచన. ప్రతిసారి మా ఇంట్లో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా, ఎటువంటి ఫంక్షన్ అయినా కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెడతారు. ఒక నలుగురికి హెల్ప్ఫుల్గా ఉండాలని దానికి మేము కొంచెం కోఆపరేట్ చేస్తున్నాం. మా నాన్నగారు ఎవరీ ఫంక్షన్లో ఇలానే చేస్తుంటారు. దానివల్ల ఈసారి కూడా ఫస్ట్ మెచ్యూర్ ఫంక్షన్ చేశారు సిస్టర్కి, తర్వాత మా సిస్టర్ మ్యారేజ్కి కూడా చేశారు. ఇది ఇప్పుడు నా మ్యారేజ్కి కూడా చేస్తున్నాను. భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సుపద వ్యవస్థాపకులు యువిఏఎన్ రాజు పిలుపునిచ్చారు. విజయనగరంలోని బాలాజీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సుపద సంస్థ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మన మాతృభాష అయిన తెలుగును పరిరక్షించుకున్నప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలు సజీవంగా ఉంటాయని స్పష్టం చేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మన ఇతిహాసాలు, శ్లోకాలు, పద్యాలు మరియు యోగా వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రస్తుతం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని 12 కేంద్రాల్లో సుపద భారతీయ సంస్కార విద్యాలయాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన వారసత్వాన్ని అలుపెరగకుండా ప్రచారం చేస్తున్న సుపద సంస్థ కృషిని పలువురు ఈ సందర్భంగా అభినందించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయ విలువలు, మానవతా విలువలు, అలాగే భాషా విలువలు, అంటే మన మాతృభాష విలువలు, వీటన్నిటినీ నేటి తరానికి అందించాలనేటువంటి సదుద్దేశంతో మా గురుదేవులైనటువంటి కులపతి కిరాల కృష్ణమాచార్యుల వారి ఆశయాలకి అనుగుణంగా సుపద అనేటువంటి ఒక సంస్థను మేము 2003 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ 3 జిల్లాల్లో కూడా విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థుల్లో నైతిక విలువలు, మానవతా విలువలు, భాషా విలువలు, సంస్కృతి సంప్రదాయ విలువలు, వీటినన్నింటినీ కూడా పెంపొందించుకునేటువంటి దిశగా మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో విజయనగరంలో బాలాజీ నగర్లో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ సుపద ఆదివార పాఠశాల ఒకటి ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరంగా ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం పిల్లలకి ఉదయం ఆదివారం ఈ దేవాలయ ప్రాంగణంలో ఉదయం 8:30 ప్రాంతం నుంచి 11-12 గంటల వరకు కూడా శ్లోకాలు, పద్యాలు, అలాగే క్రీడలు, దేశభక్తి గేయాలు, సంస్కృతి సాంప్రదాయ విలువలు ఇవన్నీ కూడా వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. యోగాసనాలు కూడా నేర్పించడం జరుగుతుంది. ఇదే సుపద అనేటువంటి ఈ సంస్థ ద్వారా ఈ 3 జిల్లాల్లో కూడా ఇలా విస్తృతంగా సుపద ప్రతిభా పరీక్షలు అనేటువంటి పేరుతో దీన్ని మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. గత 40 సంవత్సరాలుగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ నెల 26వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు 46వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఈ దేవాలయానికి అనుగుణంగా బాలాజీ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక చారిటబుల్ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ చారిటబుల్ సంస్థ ద్వారా మానవ సేవ మాధవ సేవ అనే కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా ఒక RO ప్లాంట్ని నిర్వహించడం, అలాగే సమ్మర్లో మజ్జిగ వితరణ చేయడం, అలాగే మెడికల్ టెస్టులు అవి చేయించడం, అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. వాటితో పాటు గత సంవత్సరం నుండి మరి సుపద అనే కార్యక్రమానికి మరి బీజం పడింది. ఈ మంచి మార్గంలో పిల్లలందరినీ నడిపించాలనే ఉద్దేశంతో ఈ బాలాజీ నగరు, తోటపాలెం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మరి ఈ పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారందరికీ కూడా ఈ సుపద కార్యక్రమానికి వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ బాలాజీ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో పుస్తకాలు ఏర్పాటు చేసి మరి ప్రతి వారం కూడా గత 52 వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా కేంద్రంలోని పూల్బాగ్లో నూతనంగా ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ ప్రీ స్కూల్ను ఎమ్మెల్యే అద్ది గజపిరాజు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ పిలుపుతో నేడు ఎంతోమంది సామాన్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని కొనియాడారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా 2 మహిళలు స్వయంగా ముందుకు వచ్చి ఈ పాఠశాల నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. మహిళలు ఒకవైపు ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో రాణించడం శుభ పరిణామమని తెలియజేశారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు శృతి మరియు శ్రీవల్లి మాట్లాడుతూ తమ ప్రీ స్కూల్లో విద్యార్థులకు విభిన్నమైన పద్ధతుల్లో సైన్స్, మ్యాథ్స్ మరియు యోగా వంటి అంశాలపై శిక్షణ ఇస్తామని వివరించారు. యాక్టివ్ బెస్ట్ లెర్నింగ్ విధానం ద్వారా పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తామని, వారిని పై చదువులకు సిద్ధం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పాలవలస యశస్వి, ఇతర ప్రతినిధులు, పాఠశాల సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్స్గా శ్రీవల్లి గారు, శృతి గారు ఒక కొత్త స్కూల్ యూరో కిడ్స్ అనేది పూల్బాగ్ కాలనీలో విజయనగరంలో ఓపెన్ చేయటం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాగా చేస్తూ జాబులు చేస్తూ ఉన్నారు, వాళ్ళేమో ఎంటర్ప్రెన్యూర్స్గా మారుతున్నారు. ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అనేది ఈరోజు వారు చాలా ప్రోత్సహిస్తున్నారు. ముందు ఇంటికి ఒక ఉద్యోగం అనేవారు, ఇప్పుడు ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటున్నారు. అయితే చాలా సంతోషం. ఒక 2 విమెన్గా మదర్స్గా కూడా అయి ఈరోజు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే బాధ్యతలు వాళ్ళు తీసుకొని ఒక స్కూల్ ఓపెన్ చేయటం ఎంతో సంతోషం. ఈరోజు ఇక్కడ విజయనగరం పూల్బాగ్లో మేమందరం ఓపెన్ చేయడం, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అదితి గారు ఈరోజు ఓపెన్ చేశారు. నేను కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. దీనికి అంత సమకూర్చిన మన 2 మహిళలు శృతి గారు అండ్ శ్రీవల్లి గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఒకప్పుడు నానమ్మలు అమ్మమ్మలు చెప్పే కథలు విని పిల్లలు పెరిగారు. ఈరోజు ఈ క్యాట్ అండ్ ర్యాట్ రేస్లో నిజంగా చెప్పాలంటే వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎంత జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉండడంలా ఇప్పుడు ఈ ప్లే స్కూల్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. దాంతోపాటు మేడం చెప్పినట్టుగా ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ కూడా 2 విధాలుగా, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా 2 విధాలుగా ఒక పక్క పిల్లలకి ఒక కేర్ టేకర్స్గా పనిచేస్తున్నారు, వాళ్ళకి ఒక ఉపాధి కూడా కల్పించి వాళ్ళకి ఒక గైడ్ చేసే లైన్లో కూడా వెళ్తున్నందుకు విష్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. This is not a opening of just a preschool. This is an opening for a future development of kids, like more activity. Actually, this is an Euro Kids preschool. Here in this school, we care children in multiple ways. Like this is a school from age 1 to 7. Here, Euro Tots, Euro Junior and Euro Senior and Playgroup and Nursery, all type of classes are available up to the age 3. Here, the curriculum which we follow is Eureka curriculum. In this curriculum, every thought, like in as we know, like science, maths, different yoga, in all aspects, we make them to learn in a activity-based learning. So, this type of activity-based learning is very helpful for children. That means it is not at all what we call not at all stress. See, అంటే ఏదైనా నేర్చుకున్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతారు కొత్త టాపిక్స్ ఏవైనా నేర్పించేటప్పుడు. లైక్ ఇఫ్ వీఆర్ మేకింగ్ దెమ్ టు లెర్న్ ఇన్ యాక్టివిటీ బేస్డ్, ఒక టూల్స్ యూజ్ చేసి నేర్పించడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు ఎంకరేజ్ మీ టు డెవలప్ ఇన్ దిస్ ప్రీ స్కూల్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పేరెంట్స్ వచ్చి ఒకసారి విజిట్ చేస్తే ఆటోమేటిక్ దే విల్ ఓన్లీ జాయిన్ ద కిడ్స్. ఇక్కడ మాకు యూరో టాట్స్ అని ఉంటుంది. సో ద పేరెంట్స్ ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటే పేరెంట్స్ ఫ్రీగా ఉండాలి అంటే దే కెన్ జాయిన్ యూరో కిడ్స్. వాళ్ళు ఫ్రీగా వర్క్ చేసుకోగలరు అక్కడ కూడా. అండ్ మేము ఇక్కడ ఎంగేజ్ చేస్తాం వాళ్ళని. అండ్ ప్లే విత్ కేరింగ్ ఉంటుంది, బాగా కేరింగ్ ఉంటుంది. విత్ సీసీ కెమెరాస్ అబ్జర్వేషన్ ఉంటుంది. పేరెంట్స్కి అది చాలా ఇంపార్టెంట్.
1:10 రేషియో క్లాస్ రూమ్ లో ఉంటారు. ఒక టీచర్ అండ్ ఒక ఆయమ్మ విల్ ప్రొవైడ్ ఫర్ 1 క్లాస్ రూమ్. సో కేరింగ్ అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ వీఆర్ హ్యావింగ్ ప్లే గ్రూప్, నర్సరీ, అన్ని క్లాసెస్ కి 1:10 రేషియో ఉంటుంది. అండ్ విల్ ప్రొవైడ్ air conditioner so we'll be providing them, and the van facility is there here, and they can enjoy and learn the things what we will make them do. And we are placing summer camp also here, and they can first come and visit our school and you can take your decision. హోమియోపతి వైద్య విధాన పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానీమాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయనగరంలో హోమియో వారోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్స్ ఆధ్వర్యంలో స్థానిక మెసానిక్ టెంపుల్లో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ హోమియోపతి అనేది కేవలం మందులు ఇవ్వడమే కాకుండా శరీర రోగ నిరోధక శక్తిని సహజ సిద్ధంగా పెంచే ఒక అద్భుతమైన వైద్య విధానమని కొనియాడారు. అత్యల్ప ఖర్చుతో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా దీర్ఘకాలిక వ్యాధులకు ఈ విధానం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చునని ఆయన వివరించారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే ఏప్రిల్ 1వ తేదీన భారీ మారథాన్ నిర్వహించామని, ప్రజల్లో హోమియోపతిపై నమ్మకాన్ని, అవగాహనను పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ హోమియోపతి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అయితే హనీమూన్ ప్రతిష్ట సందర్భంలో మెడికల్ క్యాంపు మరియు బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు కండక్ట్ చేస్తున్నామండి. ఈ నెల మొదట్లో 1వ తారీఖున హనీమూన్ మ్యారథాన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఈ మెడికల్ క్యాంపుకి ముందుగా కూడా 8th మార్చి ఉమెన్స్ డే సందర్భంలో ఇక్కడనే మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫాలో అప్ మెడికల్ క్యాంపు మరియు సన్స్ట్రోక్ ప్రివెంటివ్ మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఈ సందర్భంలో మెడికవర్ మరియు అపోలో వారి సౌజన్యంతో బ్లడ్ టెస్టులు, ఈసీజీ ఇవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. తెలుగు కథా సాహిత్యంలో విజయనగరం జిల్లాకు ఒక విశిష్టమైన స్థానం ఉందని, ఇక్కడి నుండి భవిష్యత్తులో మరిన్ని బలమైన కవితా సంకలనాలు రావాలని పలువురు సాహితీవేత్తలు ఆకాంక్షించారు. ఆదివారం విజయనగరంలోని చారిత్రాత్మక గురజాడ అప్పారావు నివాసంలో యువస్పందన సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సాహితీ సంధ్య కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖ విద్యావేత్త డాక్టర్ విజయేశ్వరరావు, మానాపురం చంద్రశేఖర్ మరియు సాహితీవేత్త బాలకృష్ణ మాట్లాడుతూ యువ రచయితలను, కవులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి నెల ఈ సాహితీ సంధ్యను నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ నెల కార్యక్రమంలో భాగంగా సముద్రమంతా చెమట చొక్కా అనే కవితా సంకలనంపై లోతైన చర్చ జరిపారు. విజయనగరం గడ్డపై సాహితీ సుగంధాలు వెదజల్లాలని, ముఖ్యంగా యువతలో సృజనాత్మకతను వెలికితీసి వారిని అగ్రశ్రేణి రచయితలుగా తీర్చిదిద్దడమే తమ సంస్థ ప్రధాన సంకల్పమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు కవులు, రచయితలు, భాషాభిమానులు మరియు యువస్పందన ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలోచన, అవగాహన, సృజన అనే అంశాలతోటి సాహిత్యం ప్రజల్లోకి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో యువస్పందన సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తోంది. దీన్ని డాక్టర్ రామసూరి గారు ఆరంభించారు 1978లో. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అభ్యుదయ భావజాలం అందుబాటులో రావాలనే ఉద్దేశంతో గురజాడ అప్పారావు గారి ఇంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి గురజాడ భావజాలం ఏదైతే ఉందో అది దాన్ని అనుసరిస్తూ ఈ యువస్పందన సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు కరవాక అనే కవితా సంపుటి మొయిద శ్రీనివాస్ గారు రచించినటువంటి కరవాక అనే పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ సమీక్షించదలుచుకున్నాం. ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ కవితాస్వరం అనే శీర్షికన యువ కవులతోటి వాళ్ళు రాసిన కవిత్వాన్ని కూడా చదివి వారి తాలూకా మంచి చెడుల్ని, తప్పుల్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఒక మంచి సాహిత్య విమర్శ జరగాలనేటువంటి కోరికతోటి ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఒక పుస్తక సమీక్ష, అంటే కవిత్వం మీద అవ్వచ్చు, కథల మీద అవ్వచ్చు, నవల కావచ్చు, మరో గ్రంథం కావచ్చు, ఏదైనా కవిత్వం మీద చర్చ కావాలనే ఉద్దేశంతో. ఎందుకంటే కవులు కవిత్వం రాస్తున్నారు, సంకలనాలు వేయిస్తున్నారు, అవి అమ్ముడవుతున్నాయి, లేదంటే అందరికి పంచిపెడుతున్నారు. కానీ వారు రాసిన కవిత్వంలో ఉన్నటువంటి చర్చ అనేది ఎక్కడ జరగట్లేదనే ఉద్దేశంతో మన ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్రలో మన యువస్పందన సంస్థ చర్చ చేపడదాం ఉద్దేశంతో మేము సాహితీ సంధ్య అనేటువంటి పేరుతో
ప్రతి నెల కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన సముద్రమంత చెమట చొక్క అన్న కవితా సంకలనం తీసుకొచ్చి, తర్వాత కరవాక అనే కవితా సంకలనం తీసుకొచ్చినటువంటి మిత్రుడు మొయ్యి శ్రీనివాసరావు కవితా సంపుటి ఇది. ఈరోజు ఈ సంపుటిని చర్చ కింద ఏర్పాటు చేశాము. ఈ సమీక్ష చేయడానికి ఎల్ఐసి విశ్రాంతి ఉద్యోగి అయినటువంటి శ్రీ వి జగన్నాథ స్వామి గారు సమీక్ష చేస్తారు. ఒక్క సమీక్ష చేయడం కాదు, మిగిలిన మిత్రులు కూడా ఈ కవిత్వం మీద చర్చిస్తారు. ఈ కవిత్వం ఉన్న మంచి చెడ్ల విమర్శ అంటేనే మంచి చెడు రెండు చెప్పుకోవడం, దానికి సంబంధించినటువంటి ఏవైనా అంశాలు కవి కూడా తెలుసుకొని రానున్న కాలంలో తన కవిత్వం మరింత మెరుగుపడడానికి ఇది బాగా ఉపయోగపడద్దని భావిస్తున్నాము. పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తనలోని మానవత్వాన్ని చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆదివారం అధికారిక పర్యటన ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా సీతానగరం మండలం చినబోగిలి సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన్ను కలిచివేసింది. రోడ్డు పక్కన రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని చూసిన కలెక్టర్ వెంటనే తన కాన్వాయ్ని ఆపాలని ఆదేశించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి బొబ్బిలి మండలం కృష్ణరాయపురానికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుని చూడగానే కలెక్టర్ స్వయంగా కారు దిగి బాధితుడి వద్దకు వెళ్లారు. సాధారణంగా ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయే పద్ధతికి భిన్నంగా సమయం వృధా చేయకూడదన్న ఉద్దేశంతో ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి బాధితుడిని తన సొంత కారులోనే ఎక్కించుకుని పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే వరకు ఆయన వెన్నంటే ఉండి ప్రాణదాతగా నిలిచారు. ఒక ఉన్నతాధికారి సామాన్యుడి ప్రాణం కోసం చూపిన ఈ తపన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేను డ్యూటీలో ఉండేటప్పుడు సడన్గా ఒక కారు వచ్చింది. ఏందని చూసేసరికి అందులో కలెక్టర్ గారు ఉన్నారు. ఏంటని చూసేసరికి లోపల ఒక పడిపోయిన అతను సారు దారిలో వెళ్తుంటే ఒక అతను పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉన్న అతన్ని కలెక్టర్ గారు కారులో ఎక్కించి ఆ కారులో తీసుకొని వచ్చారు. కలెక్టర్ గారే చూసేసరికి కొంచెం ఇంజరీస్ ఉన్నాయి, డ్రెస్సింగ్ చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేయించి కారులో పార్వతీపురం హాస్పిటల్ తీసుకొని వచ్చారు. కలెక్టర్ గారు కారులోనే అతను పడిపోయినప్పటి నుంచి కలెక్టర్ గారు కారులోనే కలెక్టర్ గారు తీసుకొచ్చి మాతో ఫస్ట్ ఎయిడ్ చేయించి అక్కడ హాస్పిటల్ నుంచి పార్వతీపురం వచ్చినంత వరకు కలెక్టర్ గారు కారులోనే ఉంటూ పేషెంట్తో పాటు ఉంటూ అతన్ని చూసుకొని వచ్చి ఇక్కడ పార్వతీపురంలో జాయిన్ చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు. కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలని నేతల డిమాండ్. వైసీపీ నేతల పాత విమర్శలతో టీడీపీ ఫ్లెక్సీ రాజకీయం. బొత్స ధర్మాన తీరును ఎండగట్టిన తెలుగుదేశం నాయకులు. ప్రమాద బాధితుడికి ప్రాణదాతగా నిలిచిన మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రోటోకాల్ పక్కన పెట్టి తన కారులోనే ఆసుపత్రికి తరలింపు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.